Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్నారో చాలా మంది స్టూడెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్ మాకు టాపిక్ వైజ్గా ఓకేనా కాన్సెప్ట్స్ మీద మాకు వీడియో చేయండి సార్. ఆల్రెడీ క్వశ్చన్స్ మీద చాలా వీడియోస్ చేస్తారు సార్. క్వశ్చన్స్ మీద చేసుకుంటూ కాన్సెప్ట్స్ మీద ఓకేనా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ కాన్సెప్ట్స్ మీద వీడియోస్ చేయండి సార్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి మన తెలంగాణ టెట్ ఇంగ్లీష్ విద్యార్థుల కోసం ఓకేనా తెలంగాణ టెట్ విద్యార్థుల కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ని క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళబోతున్నాను. ఓకేనా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది మనకు ఈ టాపిక్ వస్తేనే ఏ టాపిక్ అయినా సరే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ చాలామంది బట్టి పడుతూ ఉంటారండి చాలామంది. కానీ మీరు ఒక్కసారి మన క్లాస్ వినండి, చాలా సింపుల్గా నీట్గా అర్థమైపోతుంది. ఓకేనా ఒక్కసారి విన్నారు అంటే లైఫ్లో మళ్ళీ మర్చిపోరు ఆ కాన్సెప్ట్స్ని. అంత నీట్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఇదేంటిది అసలు, ఆ పేరు ఎట్లా వచ్చింది, దాని మీద ఉన్న మనకు ఏమేమి పాయింట్స్ ఉంటాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా వినండి ఓకేనా. అయితే మనకు చూడండి ఈ వీడియోలో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకేనా. కంపల్సరీ మనకు క్వశ్చన్స్ వచ్చే టాపిక్ అండి ఇది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి రైట్. అయితే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక ఓకేనా తెలంగాణ టెట్లో ఈసారి బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటే మన దగ్గర కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది 99 రూపీస్కి, 1 month వ్యాలిడిటీ కోర్స్ ఉంది. అలాగే టెట్ డిఎస్సి కలిపి కావాలంటే 3 months ఉంది, 6 months ఉంది మన యాప్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అందులోకి వస్తాయి రైట్. మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మన బుక్ కూడా రిలీజ్ అయింది అండి, ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. ఓకే మనము ఓకేనా మన బుక్ డిఎస్సి టెట్ కోసం స్పెషల్గా తయారు చేసిన పుస్తకం ఇది. ఈ బుక్ మీకు బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది రైట్. అదేవిధంగా ఈ బుక్లో మీకు ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుందండి. ఒకసారి బుక్ చూడండి బుక్ స్టాల్స్లో రైట్. దాని తర్వాత ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్లో ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి ఓకేనా. లేటెస్ట్ ప్రీవియస్ బిట్స్ రీసెంట్ టెట్ డిఎస్సి ఎగ్జామ్స్లో ఏమైతే ప్రీవియస్ బిట్స్ అడిగారో అవన్నీ టాపిక్ వైజ్ యాడ్ చేసి పెట్టాము. బుక్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు బుక్ ఫస్ట్ మీ బుక్ స్టాల్స్లో అడగండి, అక్కడ తీసుకోండి. బుక్ స్టాల్స్లో లేదు అంటే తెప్పించుకోండి, ఇంకా లేదు అంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ చేసుకోండి. బుక్ కాస్ట్ మన దగ్గర 300 అండి, డెలివరీ కావాలంటే 70 రూపీస్, మొత్తం కలిపి 370 పడుతుంది ఓకేనా రైట్. ఎనీవే ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. చూడండి ఇక్కడ ఫస్ట్ అసలు మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి చాలామంది స్టూడెంట్స్ దీన్ని బట్టి పడుతూ ఉంటారండి ఓకేనా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే చూడండి అసలు ఒక టాపిక్ చూసినప్పుడు ఆ టాపిక్ మనకి ఇంగ్లీష్లో ఎందుకుందో అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. టాపిక్ చూడగానే టాపిక్ చదువుకుంటూ వెళ్ళడం కాదు, అసలు ఆ టాపిక్ మనకి ఇంగ్లీష్లో ఎందుకు ఉంది, దాని అవసరం ఏంటి అని చూడండి ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చూడండి అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు ఉంటుందంటే ఇంగ్లీష్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో మనకు తెలుసా, తెలీదు. ఎన్నో లక్షల వర్డ్స్ ఉన్నాయి, ఎన్నో వర్డ్స్ ఉంటాయి మనకు ఓకేనా. కొత్తగా వస్తూనే ఉంటాయి వర్డ్స్ అనేవి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో మనకు తెలుసా, తెలియదు. కాబట్టి అన్నిటినీ నేర్చుకోవాలి, అన్నిటి మీద కమాండ్ రావాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే డివిజన్ చేయాలండి. ఏం చేయాలి కమాండ్ రావాలంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలండి, డివిజన్ చేయాలి అంతే కదా. ఇప్పుడు మనకు అర్థమెటిక్ తీసుకున్నాం అనుకోండి, అర్థమెటిక్లో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి, అన్నిటినీ కలిపి ఉన్నాయి. అన్ని కలిపి ఉన్నప్పుడు మనం వాటిని కంప్లీట్ చేయగలుగుతామా, చేయలేం. వాటి మీద కమాండ్ వస్తారా, రాదు. ఎప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ అంటే అన్నిటినీ డివైడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏ టాపిక్ క్వశ్చన్స్ ఆ టాపిక్కి డివైడ్ చేసుకోవాలి, తర్వాత ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఇంగ్లీష్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ వర్డ్స్ మీద కమాండ్ రావాలంటే వర్డ్స్ అన్నిటినీ డివైడ్ చేస్తాం అన్నమాట, వర్డ్స్ అన్నిటినీ క్లాసిఫై చేస్తాం అన్నమాట రైట్. ఆ క్లాసిఫికేషన్ కోసం వచ్చే టాపిక్కే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. అసలు ఈ టాపిక్కి పేరు ఎందుకు ఇస్తారో తెలుసా, స్పీచ్ అంటే మాటలే కదా, వర్డ్సే కదా ఓకేనా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం వర్డ్స్ అనొచ్చు కదా, కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అని. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మీనింగ్ ఏంటండి, పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అని. ఇంకా పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏమైంది అర్థమవుతుందా లేదా. పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అంటే వర్డ్స్ అన్నిటిని పార్ట్స్గా డివైడ్ చేయడం అనమాట. పార్ట్స్ ఆఫ్ ఏ బాడీ అంటే ఏంటండి, బాడీ మొత్తాన్ని పార్ట్స్ డివైడ్ చేయడమే కదా. కాబట్టి పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, వర్డ్స్ అన్నిటిని పార్ట్స్గా డివైడ్ చేయడం అంటూ ఉంటాం ఓకేనా. కాబట్టి ఇది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అర్థమైందా ఫస్ట్. ఎందుకు ఉంటుంది అనేది ఇంపార్టెంట్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు ఉంటుంది అంటే ఇంగ్లీష్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి మొత్తం అన్నిటిని డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. డివైడ్ చేసుకోవడం కోసం వచ్చే టాపిక్
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఓకేనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అని, వర్డ్స్ అన్నిటిని పార్ట్స్గా డివైడ్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, ఇది క్లియరా? రైట్. అయితే మనకు మొత్తం ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం మనకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయండి ఇంగ్లీష్లో. ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి? 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? వర్డ్స్ అన్నిటిని మనము 8 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు అని, అంతే కదా. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటంటే వర్డ్స్ అన్నిటిని మనం 8 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. అది మనకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. చూడండి ఇక్కడ అన్ని రాస్తాను నేను. ఫస్ట్ వన్ మనకి ఏంటండి? నౌన్స్. ఓకేనా. సెకండ్ వన్ మనకి ఏంటండి? ప్రొనౌన్స్. ఓకే. థర్డ్ వన్ మనకి ఏంటండి? అడ్జెక్టివ్స్ అండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రతిదీ ఆర్డర్ కూడా ఇంపార్టెంటే. చెప్పండి ఇక్కడ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, ఎన్పిఏ. రైట్. నెక్స్ట్ మనకి ఏముంటాయంటే వర్బ్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏముంటాయంటే యాడ్వర్బ్స్ అండి. వర్బ్స్, యాడ్వర్బ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్. రైట్. దాని తర్వాత ఐఓఎన్ తోటి 3 ఉంటాయి మనకు. సో మనకు అవి ఏంటంటే ప్రిపోజిషన్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే కంజంక్షన్స్. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్. నెక్స్ట్ వన్ మనకు ఇంటర్జెక్షన్స్. చూడండి, కంజంక్షన్, ఇంటర్జెక్షన్స్ అనమాట. ఇవి మనకు టోటల్గా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఇవి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చెప్పండి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, ఇదే ఆర్డర్ ఇంపార్టెంట్, ఎన్పిఏ. తర్వాత వర్బ్, యాడ్వర్బ్. దాని తర్వాత ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఓకేనా. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా, మీకు మొత్తం కమాండ్ వచ్చేస్తుంది. రైట్. చూడండి ఇక్కడ మనకు నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇది మనకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఓకేనా. ఇప్పుడు ఏ వర్డ్ తీసుకున్నా సరే ఏదో ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి రావాలి. ఎందుకంటే 8 రకాల వర్డ్సే కదా మనకి ఇంగ్లీష్లో ఉన్నవి. ఇదొక రకమైన వర్డ్స్, ఇదొక రకమైన వర్డ్స్, ఇదొక రకమైన వర్డ్స్, ఇదొక రకమైన, ఇదొక రకమైన, ఇదొక రకమైన, ఇదొక రకమైన, ఇదొక రకమైనవి అనమాట. రైట్. ఇలా మనకు డిఫరెంట్గా ఉంటాయి. రైట్. అయితే మనం 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ నౌన్స్. ఓకేనా. చూడండి ఇక్కడ అందరూ ఫస్ట్ వన్ మనకి ఏంటండి? నౌన్స్ అండి. రైట్. ఫస్ట్ మనకు నౌన్స్. చెప్పండి. సో నౌన్స్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ నేమ్స్. నౌన్స్ అంటే ఏంటంటే నేమ్స్. నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ థింగ్స్, నేమ్స్ ఆఫ్ ఏరియాస్. ఓకేనా. సో నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్, నేమ్స్ ఆఫ్ క్వాలిటీస్, నేమ్స్ ఆఫ్ క్వాంటిటీస్. దేని యొక్క నేమ్ అయినా సరే మనం దాన్ని ఎలా కన్సిడర్ చేయాలంటే నౌన్లా కన్సిడర్ చేయాలి. అంటే నౌన్స్ అన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి దాని ఒక గ్రూప్ లాగా చేస్తారు. ఆ గ్రూప్కి ఇచ్చే పేరేంటి చెప్పండి? మనకు నౌన్స్ అంటూ ఉంటాం. ఓకేనా. నౌన్స్ అంటే ఇందులో మొత్తం మనకి ఏమొస్తాయి చెప్పండి? నేమ్స్ వస్తాయండి. ఒకటి మనకు నేమ్స్ అనమాట. ఓకేనా. సో నేమ్స్ ఆఫ్ పర్సన్స్. ఓకే, కామా ప్లేసెస్. ఓకే, కామా థింగ్స్. నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, ఎక్సెట్రా. నేమ్స్ ఆఫ్ ఎనిమల్స్, నేమ్స్ ఆఫ్ బర్డ్స్, నేమ్స్ ఆఫ్ క్వాలిటీస్, నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్, నేమ్స్ ఆఫ్ క్వాంటిటీస్. ఓకేనా. ఈవెన్ నేమ్స్ ఆఫ్ వెజిటబుల్స్, నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్, అన్నీ దేదైనా సరే వాటి యొక్క నేమ్ గురించి మాట్లాడితే మనకి ఏమవుతుందంటే నౌన్స్ అవుతూ ఉంటాయి. ఏమవుతాయి? మనకు నౌన్స్ అవుతూ ఉంటాయి. అవి మనకు నౌన్స్ అంటే. నౌన్స్ అంటే పేర్లు. ఇది చాలామంది తెలిసిందే అండి. ఇప్పుడు మన పేర్లు ఉన్నాయి. సందీప్ కానీ, రాజేష్ కానీ, మహేష్ కానీ, ఓకేనా, సీత కానీ, రాణి కానీ, ఇవన్నీ మనకు నేమ్స్ ఆఫ్ పర్సన్సే కదా. నెక్స్ట్ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ఓకేనా, అమెరికా కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, తెలంగాణ కానీ, ఇవన్నీ మనకు నేమ్స్ ఆఫ్ ప్లేసెసే కదా. అట్లా గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, టేబుల్ కానీ, చైర్ కానీ, ఓకేనా, ఇవన్నీ మనకు నేమ్స్ అంటూ ఉంటాం. రైట్. అదేవిధంగా ఇంటెలిజెన్స్. చూడండి, ఇంటెలిజెన్స్ అనేది మనకి ఏమవుతుందంటే నౌన్ అవుతుందండి. ఆనెస్టీ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుందండి. నెక్స్ట్ ఇంటెలిజెంట్ ఉంటుంది. మళ్ళీ ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్ అండి. ఇంటెలిజెన్స్ అనేది నౌన్ అనమాట. ఈఎన్సి, ఏఎన్సితో ఎండ్ అవుతే వాటిని నౌన్స్ అంటూ ఉంటాం. ఓకేనా. అదే మనకు ఈఎన్టీ, ఏఎన్టీతో ఎండ్ అవుతే వాటిని అడ్జెక్టివ్స్ అంటూ ఉంటాం. రైట్. అవి సఫిక్సెస్ అనమాట. అర్థమైంది కదా. ఇది మనకు నౌన్స్. ఓకే, నౌన్స్ అంటే నేమ్స్ అనమాట. మొత్తం నేమ్స్ అంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైనా తెలుసండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు నౌన్స్ని ఒక సెంటెన్స్లో ఎక్కడెక్కడ వాడతాము అని. నౌన్స్ని ఒక సెంటెన్స్లో ఎక్కడెక్కడ వాడతాం. ఓకేనా. అసలు ఒక సెంటెన్స్ ఎలా ఉంటుంది చూడండి. జనరల్గా చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ మనకు ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదండి జనరల్గా స్ట్రక్చర్ అనమాట ఇది. ఓకేనా. ఏంటి చెప్పండి అందరూ? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది జనరల్ స్ట్రక్చర్ అంటాం. రైట్. అయితే ఎస్ అంటే సబ్జెక్ట్ అండి, హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్ అండి, ఎంవి అంటే మెయిన్ వర్బ్ అండి, ఓ అంటే మనకు ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం. అయితే ఇక్కడ క్లియర్గా వినండి, సబ్జెక్ట్ అంటే ఎవరు? అసలు సబ్జెక్ట్ అంటే ఎవరు?
ఓకేనా. సో సబ్జెక్ట్ అంటే ఎవరంటే యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటాం చెప్పండి, సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఎవరు, ఆబ్జెక్ట్ అంటే ఎవరంటే యాక్షన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు. యాక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. యాక్షన్ ఎవరి మీద అయితే జరుగుతుందో, యాక్షన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏమవుతారు చెప్పండి, ఆబ్జెక్ట్ అవుతారు అన్నమాట. కాబట్టి సబ్జెక్ట్ అంటేనేమో డూవర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ చేసేవాళ్ళు. ఆబ్జెక్ట్ అంటేనేమో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్పండి మనకు, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. సబ్జెక్ట్ అంటే డూవర్ ఆఫ్ ద యాక్షన్, ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అంటూ ఉంటాం. ఓకే, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, రైట్. అయితే మెయిన్ వర్బ్ అంటే యాక్చువల్ యాక్షన్ అనేది మనకు మెయిన్ వర్బ్ ఉంటుంది. V1 V2 V3 V4లు ఉంటాయి కదా, అవి మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మనకు హెల్పింగ్ వర్బ్స్ అవుతూ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ అవుతూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చూడండి ఇక్కడ చూడండి, మహేష్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. మహేష్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. సో జాగ్రత్త చూడండి, మహేష్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ పని ఏంటిదండి, ప్లేయింగ్ అనేది పని, ప్లేయింగ్ అనేది వర్క్ ఇక్కడ, రైట్. అయితే పనిని ఎవరు చేస్తున్నారు, మహేష్ చేస్తున్నాడు. కాబట్టి మహేష్ ఏమవుతాడు చెప్పండి మనకు, సబ్జెక్ట్ అవుతాడు. మహేష్ ఏమవుతాడు, సబ్జెక్ట్ అవుతాడు. ఇప్పుడు పని దేని మీద జరుగుతుంది, ఫుట్బాల్ మీద జరుగుతుంది కదా, కాబట్టి ఫుట్బాల్ ఏమవుతుంది చెప్పండి మనకు, ఆబ్జెక్ట్ అవుతుంది. ఫుట్బాల్ ఏమవుతుంది మనకు, ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్లేయింగ్ అనేది మనకు మెయిన్ వర్బ్ అవుతుంది, ఈజ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇది ఓకేనా. సో సబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు. అయితే మీకు ఇక్కడ ప్రెడికేట్ అని ఒకటి ఉంటుంది నాన్న, ఇది కూడా అవుతుంది ఎగ్జామ్లో. ప్రెడికేట్ అని వినే ఉంటారు మీరు. చూడండి, ప్రెడికేట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటంటే సబ్జెక్టుని మినహాయించి, సబ్జెక్టును పక్కన పెట్టి మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మనం ఏమంటామంటే ప్రెడికేట్. ఏమంటాం చెప్పండి, ప్రెడికేట్ అంటాం. మహేష్ ఇక్కడ సబ్జెక్ట్ కదా, సో సబ్జెక్ట్ని పక్కన పెట్టి, ఒక సెంటెన్స్లో సబ్జెక్టుని పక్కన పెట్టి మిగతా పార్ట్ని ఏమంటాం చెప్పండి మనము, ప్రెడికేట్ అంటాం. మిగతా పార్ట్ని ఏమంటాం, ప్రెడికేట్ అంటాం. ఇది మనకు ప్రెడికేట్. ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఉంది కదా, దీన్ని ప్రెడికేట్ అంటాం. మహేష్ని ఏమంటాం చెప్పండి, సబ్జెక్ట్ అంటాం. ఓకేనా, అర్థమైంది కదా. సో టర్మినాలజీస్ అర్థమైనాయి కదా. సో యాక్షన్ చేసే వాళ్ళు సబ్జెక్టు, అనుభవించే వాళ్ళు ఏమో ఆబ్జెక్ట్ అవుతారు. ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ అంటే మనకి ఏమవుతుంది, ఇది మెయిన్ వర్బ్ అవుతుందండి. అయితే ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ని పక్కన పెట్టి మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏమంటాం చెప్పండి మనము, ప్రెడికేట్. ఏమంటాం దాన్ని, ప్రెడికేట్ అంటాం. ఇది ఓకేనా. అయితే ఇక్కడ ఇప్పుడు ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మనకు సబ్జెక్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్ ప్లేస్ ఉంది కదా సెంటెన్స్లో, ఓకేనా. మరి ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొచ్చింది, మహేష్ అంటే నౌనా కాదా, నౌను. ఫుట్బాల్ అంటే ఇది మనకు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమొచ్చింది, ఫుట్బాల్ అంటే నౌనా కాదా, నౌను. అంటే నౌన్స్ అనేవి ఒక సెంటెన్స్లో ఎక్కడెక్కడ వస్తాయి చెప్పండి, ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ వస్తాయి అన్నమాట. అది ఓకేనా. నౌన్స్ అంటే పేర్లు కదా, అవి ఎక్కడెక్కడ వస్తాయి సెంటెన్స్లో, సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ వస్తాయి. ఓకే, సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో అవి వస్తే వాటిని ఏమంటామంటే జనరల్గా నౌన్స్ అంటూ ఉంటాం. సో నౌన్స్ అనేవి సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి. ఇవి మనకు జనరల్ కాన్సెప్ట్ అనమాట. ఇంకా టైప్స్ ఆఫ్ నౌన్స్ అవన్నీ మన యాప్లో డీటెయిల్గా ఉంటాయండి. జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇది చెప్తున్నాను, నౌన్స్ అనేవి ఎలా ఉంటాయండి, రైట్. అయితే మీకు నౌన్స్కి కొన్ని సఫిక్సెస్ ఉంటాయి, అవి రాయిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ION ITY DOM, నెక్స్ట్ నెస్, నెక్స్ట్ హుడ్, మెంట్. తర్వాత చూడండి ఇక్కడ ENCE ANCE ఇజం, ఇస్ట్, ఇవ్వండి. ఓకేనా, ఇవి మనకు ఇంపార్టెంట్ సఫిక్సెస్ అంటాం. చూడండి, మీకు ఎప్పుడైనా సరే ఒక వర్డ్ అనేది ఈ సఫిక్సెస్ ఎండ్ అవుతాయి. ఇవి వర్డ్స్ లాగా కలిసితో ఎండ్ అవుతుంది, సఫిక్సెస్ లాగా ఉండాలన్నమాట, రైట్. ఈ సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతే అప్పుడు వాటిని మనం జనరల్గా ఎలా పరిగణిస్తాము అంటే నౌన్స్ లాగా పరిగణిస్తూ ఉంటాం. ఓకేనా. చూడండి, ఇక్కడ మనకు ఇన్స్టిట్యూషన్, క్యాప్టివిటీ, ఫర్టిలిటీ, నెక్స్ట్ ఫ్రీడమ్, కింగ్డమ్. ఓకేనా. నెక్స్ట్ మనకు నెస్ ఏమొస్తాయి, ఫాండ్నెస్, సాడ్నెస్, హ్యాపీనెస్. నెక్స్ట్ మనకు మదర్హుడ్, బ్రదర్హుడ్. నెక్స్ట్ మనకు మేనేజ్మెంట్, ఎంకరేజ్మెంట్, డిస్కరేజ్మెంట్. నెక్స్ట్ మనకు ఇంటెలిజెన్స్, ఇంపార్టెన్స్, జైనిజం, బుద్ధిజం, జైనిస్టు, బుద్ధిస్టు, నేషనలిస్టు. ఈ సఫిక్సెస్ ఎండ్ అవుతే వాటిని ఏమంటామంటే నౌన్స్ అంటూ ఉంటాం. ఏమంటాం వాటిని, నౌన్స్ అంటూ ఉంటాం. ఇది మనకు జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ నౌన్స్ అండి, జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ నౌన్స్. ఇది నౌన్స్ గురించి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే మనకు ప్రొనౌన్సే కదా. చెప్పండి ఇంకా ప్రొనౌన్స్. అసలు మనకు ప్రొనౌన్స్ అంటే ఏంటి చూడండి, జనరల్గా మీకు ఒక ఓవరాల్ ఐడియా రావడం కోసం చెప్తున్నానండి. ఇది డీప్గా బోట్లే, మీకు డీప్ అంటే మన యాప్లో ఉంటాయి క్లియర్గా. ఓకేనా. చూడండి, ప్రొనౌన్స్ అంటే ఏంటి చూడండి. ప్రొనౌన్స్లో మళ్ళీ మనకు నౌన్ ఉందా లేదా, ప్రొనౌన్స్ అంటే ప్రోస్ ఆఫ్ నౌన్స్.
నౌన్స్కి ప్రోస్ అన్నమాట. కాబట్టి ప్రొనౌన్స్ అంటే ఏదో ఒక రిలేషన్ ఉండదు కదా నౌన్ తోటి, ఎందుకంటే ప్రొనౌన్ అనే వర్డ్లో నౌన్ ఉంది కదా, అంటే ఏదో ఒక రిలేషన్ ఉంటుంది అనమాట. కాబట్టి సో ప్రొనౌన్స్ అంటే ఏంటంటే నౌన్స్కి బదులుగా వాడే వర్డ్స్ని మనం ఏమంటామంటే ప్రొనౌన్స్ అంటాం. నౌన్స్కి బదులుగా, పేర్లకు బదులుగా అన్నమాట, రైట్? పేర్లకు బదులుగా వాడే వర్డ్స్ని మనం ఏమంటాం చెప్పండి? ప్రొనౌన్స్ అంటూ ఉంటాం. ఓకేనా? ప్రొనౌన్స్ అంటూ ఉంటాం. కాబట్టి సో ప్రొనౌన్స్ అంటే వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్, ఓకేనా? వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, ఓకేనా? నౌన్స్కి బదులుగా వాడే వర్డ్స్ని ఏమంటాం చెప్పండి? మనము ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాం? వాటిని ప్రొనౌన్స్ అంటాం. సో ప్రొనౌన్స్ అంటే నౌన్స్కి బదులుగా వాడే వర్డ్స్ అనమాట, వాటిని మనం ప్రొనౌన్స్ అంటాం. ఓకేనా? క్లియరా ఇది? రైట్. అయితే మనకు ఈ ప్రొనౌన్స్, జనరల్గా ప్రొనౌన్స్ ఎందుకు వాడతామంటే నౌన్స్ రిపీట్ కాకుండా ఉండడం కోసం ప్రొనౌన్స్ వాడతామండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక పర్సన్ ఉన్నారు, ఎవరు? రేఖ అనే అమ్మాయి ఉంది. ఇప్పుడు రేఖ అనే అమ్మాయి ఉన్నప్పుడు రేఖ యొక్క స్టోరీ మాట్లాడాలంటే ప్రతి సెంటెన్స్లో రేఖ రేఖ అని రాసుకుంటూ వెళ్తామా లేదు? షీ అని వాడతాం. అంటే నౌన్ రిపీట్ కాకుండా ఉండడం కోసం మనము ప్రొనౌన్స్ అని వాడుకుంటూ వెళ్తాం. ఓకేనా? కాబట్టి నౌన్స్ రిపీటేషన్ అవాయిడ్ చేసుకోవడం కోసం ప్రొనౌన్స్ అనే వాడతాం. అయితే ఇక్కడ మనం ఒకసారి పర్సనల్ ప్రొనౌన్స్ చూద్దాం. చూడండి, పర్సనల్ ప్రొనౌన్స్ అన్నప్పుడు ఐ, యూ, వీ, దే, హీ, షీ, ఇట్ ఉంటాయి కదా, వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. అయితే మనకి ఎన్ని పర్సన్స్ ఉంటాయి చెప్పండి? ఇంగ్లీష్లో 3 పర్సన్స్ ఉంటారండి. అవేంటి చెప్పండి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్. ఇంగ్లీష్లో ఎన్ని పర్సన్స్ ఉంటాయి చెప్పండి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అయితే ఫస్ట్ పర్సన్కి ఎవరు వస్తారు, సెకండ్ పర్సన్కి ఎవరు వస్తారు, థర్డ్ పర్సన్కి ఎవరు వస్తారు? క్లియర్ అబ్జర్వ్ చేయండి. చూడండి, పర్సన్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రిఫరెన్స్ అనమాట. పర్సన్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ పర్సన్లో ఎవరు వస్తారు? సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది ప్రతి పర్సన్లో. ఫస్ట్ పర్సన్లో సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్లో సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్లో సింగులర్ ప్లూరల్. ఓకేనా? ఇది అయితే ఇక్కడ చూడండి క్లియర్గా. సో ఫస్ట్ పర్సన్లో ఎవరు వస్తారంటే ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనున్నా, నా దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను దాన్ని ఖర్చు పెట్టాలంటే ఫస్ట్ నేను తినాలని చూస్తా కదా. కాబట్టి పర్సన్ అంటే ప్రిఫరెన్స్ అని. పర్సన్ అంటే మీనింగ్ ఏంటండి? ప్రిఫరెన్స్ అంటూ ఉంటాం. కాబట్టి నేను తినాలని చూస్తా కాబట్టి ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఐ అవుతుంది. ఫస్ట్ పర్సన్ ఎవరుతారండి? ఐ అవుతుంది. కాబట్టి సింగులర్ ఉంటే ఐ అంటాం, అదే ప్లూరల్ ఉంటే ఏమంటాం చెప్పండి? వి అంటాం. కాబట్టి ఐ వి. ఓకేనా? ఐ వి అనేది ఫస్ట్ పర్సన్, ఐ అనేది సింగులర్, వి అనేది ప్లూరల్. ఇప్పుడు నేను తిన్నా, కొంచెం మిగిలింది, అప్పుడు నేను ఏం చేస్తా? సెకండ్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి? నా ఎదురుగున్న వాడికి ఇచ్చేస్తా వెళ్ళి. కాబట్టి అప్పుడు ఎదురుగున్న వాడిని ఏమంటాం మనము? యూ అంటాం. సో ఇంగ్లీష్లో సింగులర్ అయినా యూనే ఉంటుంది, ప్లూరల్ అయినా యూనే ఉంటుంది. నువ్వు అన్నా యూనే, మీరు అన్నా యూనే. కాబట్టి సెకండ్ పర్సన్ ఎవరు వచ్చిండండి? యూ. ఇప్పుడు చూడండి, నేను తిన్నా, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది. నా ఎదురుగున్న వాడు కూడా తిన్నాడు, సెకండ్ ప్రిఫరెన్స్ అయిపోయింది. నేను తిన్నా, వాడు తిన్నాడు, ఇంకా మిగిలింది. అప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని పిలిచిస్తాం అనమాట. అక్కడెక్కడో ఒక అమ్మాయి ఉంటే ఏమంటాం? షీ అంటాం. అక్కడెక్కడో అబ్బాయి ఉంటే ఏమంటాం? హీ అంటాం. ఒక కారు ఉంటే ఏమంటాం? ఇట్ అంటాం. ఇవి సింగులర్స్. చాలామంది అమ్మాయిలు ఉంటే ఏమంటాం? దే. అబ్బాయిలు ఉన్నా ఏమంటాం? దే. కార్లు ఉన్నా ఏమంటాం? దేనే అంటాం. కాబట్టి ఇప్పుడు థర్డ్ పర్సన్స్ ఎవరెవరు వస్తున్నారండి? హీ, షీ, ఇట్. ప్లూరల్ ఏమొస్తుందండి? దే. కాబట్టి ఇలా మనము పర్సన్స్ని డివైడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇదేమో సింగులర్, ఇదేమో ప్లూరల్. ఓకే, ఇదేమో మనకు ఫస్ట్ పర్సన్, ఓకేనా, సెకండ్ పర్సన్, నెక్స్ట్ థర్డ్ పర్సన్ అనమాట. ఇది ఓకేనా? డివిజన్ అనేది మనకు ఇలా ఉంటుందండి. కాబట్టి సో పర్సన్స్, ఓకేనా? సో పర్సన్స్ అంటే పర్సనల్ ప్రొనౌన్స్ తీసుకుంటాం ఇక్కడ మనం. ఓకేనా? సో ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఫస్ట్ మన దగ్గర మనీ ఉంటే మనం తినాలని చూస్తాం కానీ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమొస్తుంది? ఐ, వి. సెకండ్ పర్సన్స్ ఎవరు వస్తారు? యూ. థర్డ్ పర్సన్స్ ఎవరు వస్తారు? హీ, షీ, ఇట్, దే. ఇవేమో మనకు సింగులర్స్, ఇవేమవుతాయి మనకు ప్లూరల్స్ అవుతాయి అనమాట. ఇది మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా? ఇంకా చాలా ఉంటాయండి. మీ, ఓకే, సో హర్, హిజ్, ఓకేనా, ఇలా మనకు చాలా ప్రొనౌన్స్ ఉంటాయి. మై సెల్ఫ్, ఇవన్నీ మీకు మన యాప్లో క్లియర్గా డిస్కస్ చేస్తాను. కానీ నార్మల్గా మీకు అర్థమైంది కదా ప్రొనౌన్స్ అంటే ఏంటో? నౌన్స్కి బదులుగా వాడే వర్డ్స్ని ప్రొనౌన్స్ అంటాం. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నౌన్స్ అనేవి సబ్జెక్ట్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినాయి కదా. ఓకేనా? నౌన్స్ అనేవి సబ్జెక్ట్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినాయా రాలేవా? కాబట్టి నౌన్స్ అనేవి సబ్జెక్ట్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినాయి కాబట్టి ప్రొనౌన్స్ కూడా ఎక్కడ వస్తాయి మనకు? ప్రొనౌన్స్ అంటే నౌన్స్కి బదులుగా వాడే వర్డ్సే కదా. కాబట్టి ప్రొనౌన్స్ కూడా ఎక్కడ రావాలి మనకు? సబ్జెక్ట్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రావాలి. ప్రొనౌన్స్ కూడా ఎక్కడ రావాలి చెప్పండి మనకు? సబ్జెక్ట్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రావాలి. కాబట్టి ఇప్పుడు సెల్లాక మహేష్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని చెప్పినా కదా. సో మహేష్ బదులు ఏం పెడతా నేను? హీ పెడతా. హీ ఈజ్ ప్లేయింగ్ ఇట్. ఫుట్బాల్ని ఏమంటాం మనం? ఇట్ అంటాం కదా. ఒకసారి చూడండి, హీస్ ప్లేయింగ్ ఇట్, అతడు అది ఆడుతున్నాడు అని. ఈ అంటే మనకు సబ్జెక్టా కాదా? ఆడేదే కదా. సో మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొచ్చింది? ప్రొనౌన్ వచ్చింది. ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఏమొచ్చింది మనకు? ప్రొనౌన్ వచ్చింది. అంటే సో నౌన్స్ అనేవి సబ్జెక్ట్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి.
ప్రొనౌన్స్ కూడా నౌన్స్ బదులుగా వాడే వర్డ్సే కదా. ఇక్కడ ప్రొనౌన్స్ కూడా ఎక్కడ రావాలి చెప్పండి మనకు. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి. కాబట్టి నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. క్లియర్ అందరికీ ఇది. సో నౌన్స్ ప్రొనౌన్స్ అంటే ఇది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ అండి. చెప్పండి థర్డ్ వన్ మనకి ఏంటంటే అడ్జెక్టివ్స్ అండి. చాలామందికి తెలియదండి, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. ఓకేనా. అడ్జెక్టివ్స్ అనగానే ఆ డెఫినేషన్ని బట్టి పడుతూ ఉంటారు అసలు చాలామంది. కానీ క్లియర్గా వినండి, మీ ఒక్కసారి వింటే లైఫ్లో కూడా మర్చిపోరు ఆ డెఫినేషన్ని. చూడండి అడ్జెక్టివ్స్ అంటే ఏంటివి. అడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే డెఫినేషన్ బట్టి పట్టకండి, ఈ వర్డ్లోనే ఉంటుంది మొత్తం మనకు. చూడండి అడ్జెక్టివ్ అంటే యాడ్ ఉందా లేదా, యాడ్ ఉంది. యాడ్ ఉంది అంటే యాడ్ చేయడం. యాడ్ చేస్తే ఏమవుతుంది, సంథింగ్ ఏదో ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అవుతుంది అంటే మోడిఫై అవుతున్నట్టే కదా, మోడిఫై అవుతుంది అని. ఓకేనా. కాబట్టి అడ్జెక్టివ్స్ దగ్గర యాడ్ ఉంది కాబట్టి అవి ఏం చేస్తాయి చెప్పండి, మోడిఫై చేస్తాయి. అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి, మోడిఫై చేస్తాయి. మరి వేటిని మోడిఫై చేస్తాయి చెప్పండి, వేటిని మోడిఫై చేస్తాయి. చూడండి ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయండి. అడ్జెక్టివ్స్లో యాడ్ ఉంది అండి. యాడ్ అంటే యాడ్ చేయడం. యాడ్ చేయడం అంటే ఇంక్రీజ్ చేయడమే కదా. ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే మోడిఫై, చేంజ్ చేస్తున్నామంటే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి చెప్పండి, చేంజ్ చేస్తాయి, మోడిఫై చేస్తాయి అని. మోడిఫై చేస్తాయి. మరి వేటిని మోడిఫై చేస్తాయి, వేటిని మోడిఫై చేస్తాయి. అడ్జెక్టివ్స్ అంటే యాడ్ ఉంది కాబట్టి మోడిఫై చేస్తాయని తెలిసింది కదా. వేటిని మోడిఫై చేస్తాయి, వేటి యొక్క క్వాలిటీని క్వాంటిటీని పెంచుతాయి. వేటి యొక్క క్వాలిటీ క్వాంటిటీ కలర్ గురించి మాట్లాడతాయి. వేటిని మోడిఫై చేస్తాయి అంటే అడ్జెక్టివ్స్ పైన ఏమేమి ఉన్నాయండి, నౌన్స్ ప్రొనౌన్సే కదా. నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ కదా మనకు ఆర్డర్. కాబట్టి నౌన్స్ని ప్రొనౌన్స్ని జాగ్రత్తగా చూడండి, నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్స్ అంటాం. చెప్పండి నౌన్స్ ప్రొనౌన్సే కదా అడ్జెక్టివ్స్ పైన ఉన్నవి. కాబట్టి నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని ఏమంటాం చెప్పండి, మనము అడ్జెక్టివ్స్ అంటాం అనమాట. సో నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటాం. అర్థమైందా. ఇది మనకు అడ్జెక్టివ్స్ అంటే యాడ్ ఉంది కాబట్టి మోడిఫై చేస్తాయి అన్నమాట. అవి యాడ్ చేస్తాయి అన్నట్టు, యాడ్ చేస్తే మోడిఫై అవుతున్నట్టే కదా అది. కాబట్టి నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటాం. అంటే నౌన్స్ ప్రొనౌన్స్ యొక్క కలర్ గురించి కానీ క్వాంటిటీ గురించి కానీ, ఓకేనా. నెక్స్ట్ మనకు క్వాలిటీ గురించి కానీ మాట్లాడే వాటిని అడ్జెక్టివ్స్ అంటూ ఉంటాం. ఓకేనా. మనకి ఏమొస్తాయండి ఎగ్జాంపుల్స్, గుడ్, బ్యాడ్, క్లెవర్, ఆనెస్ట్, బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్. ఓకే, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే అడ్జెక్టివ్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ ఆనెస్ట్, అతని యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతుండే కదా అది మనకు రమేష్ ఈజ్ ఆనెస్ట్. చూడండి ఈజ్ ఆనెస్ట్, రమేష్ ఈజ్ ఆనెస్ట్. ఇక్కడ ఆనెస్ట్ అనేది దేన్ని మోడిఫై చేసిందండి, రమేష్ని మోడిఫై చేసింది. ఆ రమేష్ అనేది నౌన్. ఇక్కడ రమేష్ బదులు హీ రాసిన. ఓకే, నౌన్ని మోడిఫై చేస్తుందంటే ప్రొనౌన్ని కూడా మోడిఫై చేయాల్సిందే కదా. కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ని మోడిఫై చేస్తుంది, ఇక్కడ నౌన్ని మోడిఫై చేస్తుంది. కాబట్టి నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటిని ఏమంటాం చెప్పండి, మనము అడ్జెక్టివ్స్ అంటాం. ఇవి మనకు అడ్జెక్టివ్స్ అంటే. ఓకే, అడ్జెక్టివ్స్ యాడ్ ఉంది కదా, యాడ్ అంటే మోడిఫై చేయడం అండి. అయితే చూడండి, సో మనకు హౌ టు చెక్ అడ్జెక్టివ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఒక వర్డ్ అడ్జెక్టివా కాదని మనం డైరెక్ట్ ఎట్లా చెప్పొచ్చు అని. చూడండి ఒక వర్డ్ అడ్జెక్టివా కాదని ఎట్లా చెప్పొచ్చు. చూడండి క్లియర్ వినండి. ఒక వర్డ్ అడ్జెక్టివా కాదని ఎట్లా చెప్పొచ్చు అంటే, ఏ అడ్జెక్టివ్ అయినా సరే మనకు నౌన్ అయితే మోడిఫై చేస్తుంది కదా. ఏ అడ్జెక్టివ్ అయినా నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి మీరు సింపుల్గా ఏం చేయాలి అంటే, సో ప్రతి అడ్జెక్టివ్ పక్కన నౌన్ని తెచ్చుకునే ఛాయిస్ ఉంటుంది అనమాట. ప్రతి అడ్జెక్టివ్కి దాని పక్కన నౌన్ని తెచ్చుకునే ఛాయిస్ ఉంటుంది దానికి. కాబట్టి సో మీరు అడ్జెక్టివ్గా కాదా ఎట్లా చెక్ చేస్తారంటే, సింపుల్గా ఆ వర్డ్ పక్కన నౌన్ పెట్టి చూడండి, సెట్ అవుతుంది, మోడిఫై చేస్తుంది, దాని పక్కన వస్తుంది, దాన్ని మోడిఫై చేస్తుంది అనుకోండి, అప్పుడు అది మనకు అడ్జెక్టివ్ అయిపోతుంది. చూడండి ఏ అడ్జెక్టివ్ అయినా సరే నౌన్ని మోడిఫై చేస్తుంది కదా. కాబట్టి మనకు ఏ అడ్జెక్టివ్ పక్కనైనా సరే ఒక నౌన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది దానికి. ఓకేనా. అడ్జెక్టివ్, ఒక వర్డ్ అడ్జెక్టివ్ కావాలంటే పక్కన ఏం తెచ్చుకునే ఛాయిస్ ఉంటుంది, దానికి నౌన్ తెచ్చుకునే ఛాయిస్ ఉంటుంది. నేను ఏమంటున్నాను అంటే, వాడు ఎగ్జామ్లో ఇది అడ్జెక్టివా కాదా అని అడిగితే అడ్జెక్టివా ఎట్లా డిసైడ్ చేస్తామంటే దాని పక్కన నౌన్ పెట్టి చూడండి అంటున్నా. పక్కన నౌన్, ఏ అడ్జెక్టివ్ అయినా పక్కన నౌన్ తెచ్చుకుంటుంది కదా. కాబట్టి పక్కన నౌన్ పెట్టి చూడండి, నౌన్ పెడితే అది సెట్ అవుతుంది, దాన్ని మోడిఫై చేస్తుంది అనుకోండి, అప్పుడు ఈ వర్డ్ మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంది, ఇంటెలిజెంట్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది అడ్జెక్టివో చెప్పండి నాకు. ఇంటెలిజెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. ఈ రెండిట్లలో ఏది అడ్జెక్టివ్ నానా? ఏది అడ్జెక్టివ్ అంటే ఇది అడ్జెక్టివా ఇది అడ్జెక్టివ్ అని బట్టి పట్టకండి. అడ్జెక్టివ్ అంటే పక్కన నౌన్ తెచ్చుకుంటుంది కదా కంపల్సరీ. మీరు సింపుల్గా ఏం చేయండి, నౌన్ పెట్టి చూడండి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ గర్ల్ అంటామా, ఇంటెలిజెంట్ గర్ల్ అంటామా? ఇంటెలిజెంట్ గర్ల్ అంటాం. దీని పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉందా? లేదు. దీని పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉందా? ఉంది. కాబట్టి ఇది మనకు కరెక్టే, ఇది మనకు రాంగ్ కదా.
నేనేమంటున్నాను, ఏ అడ్జెక్టివ్ అయినా సరే పక్కన నౌన్ తెచ్చుకుంటుంది కదా. మరి ఇప్పుడు ఇది అడ్జెక్టివ్ కావాలంటే పక్కన నౌన్ తెచ్చుకుంటుందా లేదు? కాబట్టి పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ లేదు కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ కాదు. సో అడ్జెక్టివ్ ఏదైతే చెప్పండి, ఇంటెలిజెంట్ గర్ల్, ఇది మన పక్కన నౌన్ తెచ్చుకుంటుంది కదా, ఆ నౌన్ని మోడిఫై చేస్తుంది కదా. కాబట్టి ఇంటెలిజెంట్ అనేది ఏమవుతుంది చెప్పండి ఇక్కడ మనకు అడ్జెక్టివ్. సో ఇంటెలిజెన్స్ అనేది నేమ్ అనమాట, అది నౌన్. ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్ట్, రెండు ఉంటాయండి వర్డ్స్, ఆనెస్ట్ ఉంటుంది, ఆనెస్టీ ఉంటుంది. చెప్పండి, ఆనెస్ట్ బాయ్ అంటామా, ఆనెస్టీ బాయ్ అంటామా? ఆనెస్ట్ బాయ్ అంటాం. సో దీని పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉందా? లేదు. కాబట్టి ఏ అడ్జెక్టివ్ అయినా పక్కన నౌన్ తెచ్చుకునే ఛాయిస్ ఉంటుంది కదా. మరి దీనికి ఆ ఛాయిస్ లేదు కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుద్దా? కాదు. సో మనకు ఆనెస్ట్ బాయ్ అంటామంటే ఇది మనకు అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఓకేనా, అడ్జెక్టివ్స్ అంటే ఇవి. సో అడ్జెక్టివ్స్ అంటే యాడ్ ఉంది కాబట్టి మోడిఫై చేస్తాయి, నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసి వాటిని ఏమంటాం చెప్పండి మనము? అడ్జెక్టివ్స్. ఏమంటాం వాటిని? అడ్జెక్టివ్స్ అంటూ ఉంటాం. ఇది మీకు అడ్జెక్టివ్స్ అంటే. ఓకే, ఒక వర్డ్ అడ్జెక్టివా కాదా ఎట్లా డిసైడ్ చేస్తామంటే దాని పక్కన నౌన్ పెట్టి చూడాలి అంతే. నౌన్ పెట్టి చూస్తే సెట్ అవుతుంది, మోడిఫై చేస్తుంది అనుకునేది మనకు అడ్జెక్టివ్. ఇప్పుడు పూర్, పూర్ అనేది నౌనా అడ్జెక్టివా? పూర్ పీపుల్ అంటాం కదా, సో అడ్జెక్టివ్. రిచ్ పీపుల్ అంటాం కదా, సో అడ్జెక్టివ్. అట్లా. ఓకేనా. సో నేషనల్ అనేది అడ్జెక్టివా కాదా? నేషనల్ యాంథమ్ అంటాం కదా, సో మనకి అది అడ్జెక్టివ్ అయిపోతుంది అనమాట. అట్లా. ఓకేనా. మీకు కొన్ని సఫిక్సెస్ రాస్తా చూడండి ఇక్కడ, FUL కానీ OUS కానీ. ఓకేనా. సో నెక్స్ట్ మనకు లెస్ కానీ, ఓకే, నెక్స్ట్ మనకు AL కానీ, నెక్స్ట్ మనకు ABLE కానీ, నెక్స్ట్ మనకు ENT కానీ, నెక్స్ట్ మనకు ANT కానీ. జనరల్గా ఈ సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతాయి. జనరల్గా ఈ సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతాయి మనకు ఏమవుతాయి అంటే అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా. బ్యూటిఫుల్ కానీ, కోపియస్ కానీ, హార్మ్లెస్ కానీ, హార్మ్ఫుల్ కానీ అంటాం కదా. నేషనల్, రీజనల్, పొలిటికల్, ఓకేనా, అమెనబుల్, ఇంటెలిజెంట్, ఇంపార్టెంట్, ఇవన్నీ మనకు జనరల్గా అడ్జెక్టివ్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్స్ అంటే. అర్థమైంది? ఒక ఐడియా వచ్చింది మీకు అందరికీ? యాడ్ అంటే మోడిఫై చేయడం. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ అయిపోయిన తర్వాత వర్బ్స్ అండి. చూడండి ఇక్కడ మనకు, సో వర్బ్స్ అంటే జస్ట్ సింపుల్గా మీకు తెలిసింది ఆల్రెడీ. వర్బ్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయి జనరల్గా? హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి మనకు జస్ట్, నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ ఉంటాయండి. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమేమి ఉంటాయండి? డూ, డస్, డిడ్, విల్, షెల్. ఓకేనా, ఇవన్నీ మనకు మోడల్ వర్బ్స్ కూడా అందులోకే వస్తాయి కదా. హెల్పింగ్ వర్బ్స్ అంటే డూ, డస్, డిడ్. ఓకేనా. నెక్స్ట్ మనకు యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఇవన్నీ మనకు హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ అంటే ఏముంటాయండి? V1, V2, V3, V4. ఓకేనా, V1, V2, V3, V4 ఇవి మనకు మెయిన్ వర్బ్స్ అంటే. గో, వెంట్, గాన్, గోయింగ్. V4 అంటే ఏంటండి? V1 ప్లస్ ING ఫామ్. V1 ప్లస్ ING ఏమంటాం చెప్పండి? V4 అంటాం. ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. రైట్, వ్రోట్, రిటర్న్, రైటింగ్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. స్విమ్, స్వామ్, స్వమ్, స్విమ్మింగ్. ఇలా. ఓకేనా. సో డిఫరెంట్ వర్బ్స్ ఉంటాయండి. ఆ వర్బ్స్ అన్నీ మన బుక్లో ఉంటాయి క్లియర్గా. చాలా వర్బ్ ఫామ్స్ మన బుక్లో ఇచ్చాను అండి. మీరు బుక్ తీసుకున్నారంటే ఆ వర్బ్ ఫామ్స్ మొత్తం నేర్చుకోవచ్చు. రైట్. వర్బ్ అంటే మనకు యాక్షన్ని చూపిస్తుంది అనమాట. వెర్బ్ అంటే యాక్షన్, సెంటెన్స్లో యాక్షన్ని మనం వర్బ్స్ అంటూ ఉంటాం. రైట్. హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్ ఉంటాయి. మెయిన్ వర్బ్ ఏం అసలైన యాక్షన్ గురించి చెప్తుందండి. హెల్పింగ్ వర్బ్స్, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్స్ మనకి ఏం చేస్తాయి అంటే జనరల్ మనకు మెయిన్ వర్బ్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే మనం హెల్పింగ్ వర్బ్స్ ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ మనము డూ ఫార్మ్స్ అని, నెక్స్ట్ మనకు బీ ఫార్మ్స్ అని, ఓకేనా, నెక్స్ట్ మనకు హ్యావ్ ఫార్మ్స్ అని. రైట్. దాని తర్వాత మోడల్ వెర్బ్ ఫార్మ్స్. చూడండి క్లియర్ వినండి. ఓకేనా, మోడల్ వెర్బ్ ఫార్మ్స్. చూడండి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ మనకి ఇట్లా డివైడ్ చేస్తాం. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వెర్బ్ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ అంటే ఏమొస్తాయి అంటే డూ, డస్, డిడ్ ఇవి వస్తాయి మేజర్గా. కొన్నిసార్లు విల్, షెల్ అంటే కూడా చేయుట అనే మీనింగ్ తీసుకుంటాం కాబట్టి విల్, షెల్ కూడా వస్తాయి. సో డూ ఫార్మ్స్ ఏమొస్తాయండి? డూ, డస్, డిడ్, విల్, షెల్. తర్వాత బీ ఫార్మ్స్ ఏమొస్తాయండి? బీ, బీన్, బీయింగ్, తర్వాత యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. చూడండి డూ ఫార్మ్స్ అంటే ఫస్ట్ డూ ఉన్న వర్డ్స్, డూ, డస్, డిడ్, తర్వాత విల్, షెల్. బీ ఫార్మ్స్ అంటే బీ ఉన్న వర్డ్స్, బీ, బీన్, బీయింగ్, తర్వాత యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. యామ్, ఈజ్, ఆర్ అంటే ప్రెజెంట్లో ఉండుట, వాజ్, వర్ అంటే పాస్ట్లో ఉండుట. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ ఏమొస్తాయండి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్ ఫార్మ్స్ ఏమొస్తాయి మనకు? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. లాస్ట్లో మనకు మోడల్ వెర్బ్ ఫార్మ్స్. మోడల్ వెర్బ్ ఫార్మ్స్ ఏమిటాయండి? కెన్, కుడ్, మే, మైట్, వుడ్, షుడ్, విల్, షెల్. ఓకేనా. సో నెక్స్ట్ మనకు డేర్ టు, ఓకేనా, నీడ్ టు, ఓకేనా, నెక్స్ట్ హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, మస్ట్, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే మోడల్ వెర్బ్ ఫార్మ్స్ అంటాయి. ఓకేనా. అవన్నీ మన యాప్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అందులో ఉంటుంది, జస్ట్ ఐడియా. ఓకేనా. ఇది మనకు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇన్ని ఫార్మ్స్లో డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ అంటే V1, V2, V3, V4 అనమాట. V1, V2, V3, V4 అంటూ ఉంటాం. ఓకేనా. V4 అంటే ఇంకో ఫామ్ అండి. ఇది జనరల్గా మనకు వెర్బ్ గురించి కాన్సెప్ట్. రైట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ మనం చూడండి యాడ్ వర్బ్స్ అండి.
చాలా ఇంపార్టెంట్ ఇది యాడ్వర్బ్స్. చూడండి ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. అన్ని తెలుస్తుంది కానీ అడ్వర్బ్ యొక్క డెఫినేషన్ తెలియదు చాలా మందికి. జాగ్రత్త చూడండి. యాడ్వర్బ్స్, అసలు యాడ్వర్బ్స్ అంటే ఏంటి చూడండి. అడ్జెక్టివ్స్లో యాడ్ ఉంది కాబట్టి మోడిఫై చేసేవే కదా, కాబట్టి యాడ్వర్బ్స్లో కూడా ఏముంది మనకి ఇక్కడ యాడ్ ఉంది, కాబట్టి యాడ్వర్బ్స్ కూడా ఏం చేస్తాయి చెప్పండి, మోడిఫై చేస్తాయి. ఇది ఓకే. యాడ్వర్బ్స్ కూడా ఏం చేస్తాయండి, మోడిఫై చేస్తాయి. మరి వేటిని మోడిఫై చేస్తాయి చూడండి. యాడ్వర్బ్స్లో యాడ్ ఉంది కదా, యాడ్ అంటే యాడ్ చేయడం అంటే ఇంక్రీజ్ చేయడమే కదా, ఇంక్రీజ్ చేయడం అంటే మోడిఫై చేయడమే కదా, కాబట్టి యాడ్వర్బ్స్ ఏం చేస్తాయి, మోడిఫై చేస్తాయి. వేటిని మోడిఫై చేస్తాయి, ఓకేనా, వేటిని మోడిఫై చేస్తాయి. చూడండి వేటిని మోడిఫై చేస్తాయి అంటే ఒకసారి మనం ఇవన్నీ రాసుకున్నాం కదా, ఒకసారి దాని దగ్గరికి రండి ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మనకు మొత్తం 8 ఉన్నాయి కదా, 8ల్లో ఈ 3 పక్కన పెట్టండి. ఈ 5ని మోడిఫై చేయొచ్చండి మనం. నౌన్ని మోడిఫై చేయొచ్చు, ప్రొనౌన్ని మోడిఫై చేయొచ్చు, అడ్జెక్టివ్ని మోడిఫై చేయొచ్చు, వర్బ్ని మోడిఫై చేయొచ్చు, యాడ్వర్బ్ మోడిఫై. వీటిని మోడిఫై చేయలేము కానీ వీటన్నిటిని మోడిఫై చేయొచ్చు. నౌన్ని, ప్రొనౌన్ని, అడ్జెక్టివ్ని, వెర్బ్ని, యాడ్వర్బ్ని ఇవన్నిటిని మోడిఫై చేయొచ్చు అనమాట. మోడిఫై చేయొచ్చు, రైట్. అయితే 5ని మోడిఫై చేయొచ్చు మనం. అయితే మనకు మోడిఫై చేసేవి ఏమేమి ఉన్నాయండి, యాడ్ ఉన్నాయి మాత్రమే మోడిఫై చేస్తాయి కదా. సో ఇక్కడ యాడ్ ఉంది, ఇక్కడ యాడ్ ఉంది కాబట్టి ఇక్కడ మోడిఫై చేసే కెపాసిటీ ఎన్నిటికి ఉందండి, అడ్జెక్టివ్స్కి ఉంది, యాడ్వర్బ్స్కి ఉంది, అంతే. మోడిఫై చేసే కెపాసిటీ ఎన్నిటికి ఉందండి, రెండింటికే ఉంది కదా, అడ్జెక్టివ్స్కి ఉంది, నెక్స్ట్ యాడ్వర్బ్స్కి ఉంది. ఈ రెండింటికే మోడిఫై చేసే కెపాసిటీ ఉంది, అంతేనా కదా, ఈ రెండింటికి మోడిఫై చేసే కెపాసిటీ ఉంది. అయితే ఇప్పుడు ఈ 5ని ఎన్ని మోడిఫై చేస్తాయి చెప్పండి, 2 మోడిఫై చేస్తాయి. అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ 2 మోడిఫై చేస్తాయి. అయితే మీకు ఏమని చెప్పాను ఆల్రెడీ, నౌన్స్ని, ప్రొనౌన్స్ని ఏవి మోడిఫై చేసినాయండి, అడ్జెక్టివ్స్ మోడిఫై చేసినాయా లేదా. నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేయాలంటే ఏమొచ్చినాయి మనకి, అడ్జెక్టివ్స్ వచ్చినాయి. కాబట్టి నౌన్స్ని, ప్రొనౌన్స్ని అడ్జెక్టివ్స్ మోడిఫై చేసినాయి కాబట్టి మరి నౌన్స్, ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటి అడ్జెక్టివ్స్ అన్నాం. మరి ఇంకేమేమి మిగిలినాయి, వర్బ్స్, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ 3 మిగిలినాయి కదా. కాబట్టి ఇప్పుడు ఈ 3ని మోడిఫై చేయాలి. మరి చూడండి ఆల్రెడీ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ మోడిఫై చేసింది, అయిపోయింది, అడ్జెక్టివ్ పని అయిపోయింది. తర్వాత మిగిలిన పని మొత్తం ఎవరికి ఉంది, ఇక్కడ యాడ్వర్బ్కి ఉంది. ఎందుకంటే యాడ్ ఉన్నది రెండింటికే అండి. చూడండి మోడిఫై చేసే కెపాసిటీ రెండింటికే ఉంది, ఒకటి అడ్జెక్టివ్స్కి, ఇంకోటి యాడ్వర్బ్స్కి ఉంది. అయితే నేను ఏమంటున్నానంటే ఈ 5ని మోడిఫై చేయొచ్చు మనం. ఆల్రెడీ నౌన్ని, ప్రొనౌన్ ఏది మోడిఫై చేసింది, అడ్జెక్టివ్ని మోడిఫై చేసింది. కాబట్టి మిగతా 3ని ఏది మోడిఫై చేయాలి, యాడ్వర్బ్ మోడిఫై చేయాలి. మిగతా 3ని ఏది మోడిఫై చేయాలండి, యాడ్వర్బ్ మోడిఫై చేయాలి. కాబట్టి సో యాడ్వర్బ్, ఓకేనా. సో యాడ్వర్బ్ అనేది మనకు వేటిని మోడిఫై చేస్తుంది. యాడ్వర్బ్ అనేది వేటిని మోడిఫై చేస్తుంది అంటే చెప్పండి నాన్న. ఫస్ట్ వెర్బ్ కనిపిస్తుంది కాబట్టి వెర్బ్స్ని మోడిఫై చేస్తుంది. యాడ్వర్బ్ అనేది వెర్బ్స్ని మోడిఫై చేస్తుంది. ఇంకా అడ్జెక్టివ్స్ని మోడిఫై చేస్తుంది. నౌన్ని, ప్రొనౌన్ని మోడిఫై చేసేదాన్ని అడ్జెక్టివ్ అన్నాం. అదే అడ్జెక్టివ్నే మోడిఫై చేస్తే ఏమంటాం, యాడ్వర్బ్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి యాడ్వర్బ్ కూడా ఉంది కదా మళ్ళీ, కాబట్టి యాడ్వర్బ్ని కూడా మళ్ళీ మోడిఫై చేయొచ్చు. కాబట్టి ఒక యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేసేదాన్ని యాడ్వర్బ్ అంటాం. 5ని మోడిఫై చేయొచ్చండి, 2ని అది మోడిఫై చేసింది, మిగతా 3ని ఇది మోడిఫై చేస్తుంది, అంతే, రైట్. కాబట్టి యాడ్వర్బ్ చెప్పండి వేటిని మోడిఫై చేస్తుందండి, ఒక వర్బ్ని మోడిఫై చేస్తుంది, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, ఒక యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేస్తుంది అనమాట. అది మనకు యాడ్వర్బ్ అంటాం. ఒక వర్బ్ని మోడిఫై చేసేదాన్ని యాడ్వర్బే అంటాం, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేసేదాన్ని యాడ్వర్బే అంటాం, ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేసేదాన్ని కూడా యాడ్వర్బే అంటాం. ఎట్లా ఈ 3ని మోడిఫై చేస్తుందో ఒక్కసారి చూద్దాం, ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ వెర్బ్ని మోడిఫై చేయడం అంటే ఏంటి చూడండి. వెర్బ్ని మోడిఫై చేయడం అంటే ఏంటో తెలుసా, వెర్బ్ అనేది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఓకేనా, ఇది మొత్తం చూసుకునేది మనకు యాడ్వర్బే అండి, రైట్. కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ, షీ ఈస్ రన్నింగ్ స్లోలీ. చూడండి ఇక్కడ ఆమె రన్ చేస్తూ ఉంది. షీ అంటే ప్రొనౌన్, సబ్జెక్ట్ అక్కడ. సో రన్నింగ్ అనేది మనకు మెయిన్ వర్బా కాదా, మెయిన్ వర్బు. ఇప్పుడు స్లోలీ అనేది ఏంటంటే ఆబ్జెక్టా కాదు. సో స్లోలీ అనేది ఏం చెప్తుంది, రన్ చేస్తుంది, ఎలా చేస్తుందో చెప్తుంది. కాబట్టి స్లోలీ అనేది వెర్బ్ని మోడిఫై చేస్తుంది కదా, కాబట్టి పని, యాక్షన్ అనేది ఎలా జరుగుతుందో చెప్తుంది. కాబట్టి వెర్బ్ని మోడిఫై చేస్తే దాన్ని ఏమంటుంది చెప్పండి, యాడ్వర్బ్ అంటాం, ఎలా చేస్తుంది అని. నెక్స్ట్ వన్ చూడండి, దే ఆర్ ఈటింగ్ నౌ. ఓకేనా. చూడండి ఇక్కడ నవ్ అనేది ఏమవుతుందండి, జనరల్గా నవ్ కానీ, ఎస్టర్డే కానీ, టుమారో కానీ ఉంటాయి కదా, అవి నౌన్స్ కూడా అవుతాయి కొన్నిసార్లు, కానీ వెర్బ్ని చూడండి ఇక్కడ దే ఆర్ ఈటింగ్, వాళ్ళు తింటున్నారు. ఎప్పుడు తింటున్నారు, యాక్షన్ ఎప్పుడు జరుగుతుందో చెప్తే యాడ్వర్బ్ కదా. కాబట్టి ఇప్పుడు నవ్ అనేది ఏమవుతుంది చెప్పండి, మనకు యాడ్వర్బ్ అవుతుంది. నవ్ అనేది ఏమవుతుందండి, మనకు యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి యాక్షన్ అనేది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఎలా జరిగింది, ఎంతసేపు జరిగింది మొత్తం చూసుకునే మనకి యాడ్వర్బే అనమాట, రైట్. కాబట్టి ఇదేమో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఇదేమో యాడ్వర్బ్ ఆఫ్ టైం అనమాట, రైట్. కాబట్టి వర్బ్ని మోడిఫై చేయడం అంటే ఇది, ఓకేనా. నెక్స్ట్ అడ్జెక్టివ్ని మోడిఫై చేయడం అంటే ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ ఈజ్ ఆనెస్ట్ అన్న. చూడండి ఈజ్ ఆనెస్ట్ అంటే, ఆనెస్ట్ అనేది ఏమవుతుందండి, ప్రొనౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అవుతుందండి. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ ఆనెస్ట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, ఈజ్ వెరీ ఆనెస్ట్. ఈజ్ వెరీ ఆనెస్ట్ అంటే వెరీ అనేది దేన్ని మోడిఫై చేస్తానికి వచ్చిందండి, హీని మోడిఫై చేస్తానికి వచ్చిందా, హానెస్ట్ మోడిఫై చేస్తానికి వచ్చిందా,
ఆనెస్ట్ని మోడిఫై చేస్తానికి వచ్చింది. మరి అప్పుడు మనకు ఆనెస్ట్ అనేది ఆల్రెడీ మనకు అడ్జెక్టివే కదా. మరి ఇప్పుడు వెరీ ఆనెస్ట్ కాబట్టి ఆనెస్ట్ అనేది అడ్జెక్టివ్, ఒక అడ్జెక్టివ్నే మోడిఫై చేస్తుంది కాబట్టి ఈ వెరీ అనేది మనకు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది అనమాట. ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేయడం అంటే ఇది. బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్, మచ్ మోర్ బ్యూటిఫుల్. ఓకేనా, మనం ఇలా తీసుకుంటూ వెళ్తాం, రైట్. కాబట్టి సో అడ్జెక్టివ్ని మోడిఫై చేసేది కూడా ఏమవుతుంది చెప్పండి, యాడ్వర్బ్ అవుతుంది. తర్వాత ఒక యాడ్వర్బ్ని ఎట్లా మోడిఫై చేస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ హీ ఈజ్ ఈటింగ్, అతడు తింటున్నాడు. హీ ఈజ్ ఈటింగ్ స్లోలీ. ఒకసారి చూడండి క్లియర్గా, హీ ఈజ్ ఈటింగ్ స్లోలీ. హీ అంటే ప్రొనౌన్, ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్, ఈటింగ్ అంటే మెయిన్ వర్బ్ అండి. తింటున్నాడు, ఎలా తింటున్నాడు, స్లోగా తింటున్నాడు. కాబట్టి ఇప్పుడు స్లోలీ అనేది ఏమవుతుందండి, ఫస్ట్ యాడ్వర్బ్ అవుతుంది. వెర్బ్ ఎలా జరిగిందో చెప్తుంది కదా, స్లోలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. అయితే నేను ఇప్పుడు వెరీ అనేది యాడ్ చేసిన ఇక్కడ, ఈజ్ ఈటింగ్ వెరీ స్లోలీ, వెరీ స్లోలీ. ఇప్పుడు వెరీ అనే వర్డ్ దేనికోసం వచ్చిందండి, ఈటింగ్ కోసం వచ్చిందా, స్లోలీ కోసం వచ్చిందా, స్లోలీ కోసం వచ్చింది. కాబట్టి స్లోలీ అనేది ఆల్రెడీ యాడ్వర్బే కదా. మరి ఇప్పుడు ఇక్కడ వెరీ అనేది ఏం చేస్తుంది, ఒక యాడ్వర్బ్నే మోడిఫై చేస్తుంది. కాబట్టి ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేసేదాన్ని కూడా ఏమంటాం చెప్పండి, మనము యాడ్వర్బే అంటాం. కాబట్టి యాడ్వర్బ్ని మోడిఫై చేయడం అంటే ఇది, యాడ్వర్బ్ని మోడిఫై చేయడం అంటే ఇది అనమాట. కాబట్టి సో యాడ్వర్బ్ అంటే ఓకేనా, యాడ్వర్బ్ అంటే ఇది అర్థమైందండి. సో యాడ్వర్బ్ అంటే యాడ్ ఉంది కాబట్టి మోడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్స్ అంటే యాడ్ ఉంది కాబట్టి మోడిఫై చేస్తుంది అనమాట. బట్టి బట్టకండి డెఫినేషన్ సింపుల్గా, రైట్. కాబట్టి ఐదింటిని మోడిఫై చేయొచ్చు మనం. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ని మోడిఫై చేసింది కాబట్టి వెర్బ్ని, అడ్జెక్టివ్ని, యాడ్వర్బ్ని ఒక యాడ్వర్బ్ అనేది మోడిఫై చేస్తుంది. సో వెర్బ్ని మోడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, ఒక అదర్ యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేస్తుంది. దాన్ని ఏమంటాం మనము, యాడ్వర్బ్ అంటాం. దాన్ని ఏమంటున్నాను, యాడ్వర్బ్ అంటాం. ఓకేనా, అది. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ఇంకా మనకు మిగతాయి తెలిసినాయండి. ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో సబ్జెక్ట్ పొజిషన్ కానీ ఆబ్జెక్ట్ పొజిషన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాటిని ఏమంటామంటే ప్రిపోజిషన్స్ అంటాం. ఏమంటాం చెప్పండి, వాటిని ప్రిపోజిషన్స్ అంటాం. ఆన్ కానీ, ఇన్ కానీ, ఎట్ కానీ, బై కానీ, విత్ కానీ, సిన్స్ కానీ, ఫర్ కానీ, ఓకేనా, అండర్ కానీ, ఓవర్ కానీ, ఓకే. సో అబౌవ్ కానీ, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ప్రిపోజిషన్స్ అవుతాయి. ఆఫ్ కానీ, ఇవన్నీ ప్రిపోజిషన్స్ అవుతాయి. పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాయి, రైట్. నెక్స్ట్ మనకు కంజంక్షన్స్. చెప్పండి, కంజంక్షన్స్ అంటే ఏం చేస్తాయండి, ఓకేనా. జంక్షన్ అంటే ఏంటండి, జాయినింగ్ పాయింట్ కదా. జంక్షన్ అంటే జాయినింగ్ పాయింట్. అయితే కంజంక్షన్స్ ఏం చేస్తాయి అంటే జాయిన్ చేస్తాయి అన్నమాట. వేటిని జాయిన్ చేస్తాయి, ఇంగ్లీష్లో ఏముంటాయి, వర్డ్స్, సెంటెన్సెస్, ఫ్రేజెస్, క్లాజెస్ ఉంటాయి కదా. కాబట్టి కంజంక్షన్స్ ఏం చేస్తాయి అంటే వర్డ్స్ని కానీ, సెంటెన్సెస్ని కానీ, ఫ్రేజెస్ని కానీ, క్లాజెస్ని కానీ కలుపుతాయి అన్నమాట. వాటిని ఏమంటాం మనము జంక్షన్ అంటే జాయినింగ్ పాయింట్, కంజంక్షన్ అంటే జాయినింగ్ టుగెదర్ అనమాట. సో కలిపేయమన్నమాట ఇవన్నీ, ఓకేనా. కలిపే వర్డ్స్ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఆ గ్రూప్కి ఇచ్చే పేరే కంజంక్షన్ అనమాట. సో కంజంక్షన్స్ అంటే జాయిన్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయండి, అండ్ కానీ, బట్ కానీ, ఓకేనా. నెక్స్ట్ మనకు ఆర్ కానీ, సిన్స్ కానీ, ఫర్ కానీ, సిన్స్ ఫర్లు ప్రిపోజిషన్లో అవుతాయి, కంజంక్షన్లో అవుతాయి. సో కానీ, హవెవర్ కానీ, యాజ్ కానీ, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇఫ్, ఆల్దో, దో, ఇవన్నీ మనకు కంజంక్షన్స్ అవుతూ ఉంటాయి. అర్థమైందా. ప్రిపోజిషన్స్ అంటే పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాయి, కంజంక్షన్స్ అంటే జాయిన్ చేస్తూ ఉంటాయి, కలుపుతూ ఉంటాయి అనమాట. వాటిని కంజంక్షన్స్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకు లాస్ట్ వన్ మనకి ఏముంటుందండి, ఇంటర్జెక్షన్స్ ఉంటాయి. ఏముంటాయి చెప్పండి, మనకు ఇంటర్జెక్షన్స్ ఉంటాయి. చెప్పండి నాన్న, ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి చెప్పండి. ఇంటర్జెక్షన్స్ అంటే సడన్ ఎక్స్ప్రెషన్స్ అనమాట, సడన్ ఎమోషన్స్ అనమాట, సడన్ ఫీలింగ్స్ అనమాట, సడన్ సాడ్నెస్, సడన్ హ్యాపీనెస్ ఉంటాయి కదా, వాటిని ఇంటర్జెక్షన్స్ అంటాం, ఓకేనా. ఇంటర్జెక్షన్స్ అంటే డైరెక్ట్ గుర్తుపట్టవచ్చు అండి. మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది కదా, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది అంటే అది ఇంటర్జెక్షన్ అవుతుంది. వావ్, హురే, హో, ఓకేనా, అలాస్, బ్రావో, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇంటర్జెక్షన్స్ అవుతాయి. వాట్, హౌ బ్యూటిఫుల్ దిస్ ఈజ్, వాట్ ఎన్ ఆనెస్ట్ బాయ్, వాట్ ఎన్ ఐడియా, ఇవన్నీ మనకి ఏమవుతాయి ఇంటర్జెక్షన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంటర్జెక్షన్స్ అంటే అవి, ఓకేనా. ఇంటర్జెక్షన్ డైరెక్ట్గా కనిపెట్టచ్చు, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది, ఆశ్చర్యార్థకం ఉంటే దాన్ని ఇంటర్జెక్షన్ అంటాం. అర్థమైందా మీకు అందరికీ. సో ఇది మనకేంటంటే సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇది మనకేం చెప్పండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కాబట్టి మీరు కనుక ఇలా నేర్చుకున్నారు అనుకోండి, మీరు లైఫ్లో కూడా మర్చిపోరు అన్నమాట. బట్టి పట్టకండి అసలే. మొత్తం ఒకసారి రౌండ్ అప్ చేస్తా చూడండి. నౌన్స్ అంటే ఏంటి, ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు ఉంటుందండి. సో వర్డ్స్ ఎన్ని ఉన్నాయి తెలియదు కాబట్టి వర్డ్స్ అన్నింటిని డివైడ్ చేసుకోవడం కోసం మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ వస్తుంది, ఓకేనా. సో మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి, అంటే 8 రకాల వర్డ్స్ డివైడ్ చేసుకోవచ్చు అని. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నౌన్స్ అంటే ఏంటంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, ఐడియాస్, ఎక్సెట్రా, రైట్.
సో నౌన్స్ మనకి ఎక్కడెక్కడ వస్తాయి సెంటెన్స్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఆబ్జెక్ట్ ప్లేస్లోనే వస్తాయి. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఓకేనా, మనకు సబ్జెక్ట్ తప్పించి మిగతా మొత్తాన్ని ఏమంటాం చెప్పండి, ప్రెడికేట్ అంటాం రైట్. అది రైట్. సఫిక్సెస్ రాయించిన కదా, అయాన్, ఐటీ, డమ్, నెస్, హుడ్, మెంట్, ఈఎన్సిఈ, ఏఎన్సిఈ, ఇజమ్, ఇస్ట్. ఈ సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతాయి మనకు నౌన్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటండి, నౌన్స్కి బదులుగా వాడే వర్డ్స్ని ప్రొనౌన్స్ అంటాం రైట్. సో మనకు నౌన్స్ రిపీట్ కాకుండా ఉండడం కోసం ప్రొనౌన్స్ని వాడుకుంటూ వెళ్తాం. సో ప్రొనౌన్స్ అనేవి కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి. ఎన్ని పర్సన్స్ ఉంటారు, 3 పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ప్రిఫరెన్స్ అనమాట, పర్సన్ అంటే ప్రిఫరెన్స్. ఫస్ట్ పర్సన్ ఎవరు వస్తారు, ఐ, వి. సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. ఇవి మనకు ప్రొనౌన్స్ అంటాం. అడ్జెక్టివ్స్, యాడ్ ఉంది కదా, బట్టి పట్టకండి డెఫినేషన్ని. యాడ్ అంటే యాడ్ చేయడం అంటే మోడిఫై చేయడం అనమాట. కాబట్టి నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటిని ఏమంటాం చెప్పండి, అడ్జెక్టివ్స్ అంటాం. అడ్జెక్టివ్ అంటే డైరెక్ట్ అంటే గుర్తుపడుతుంది చెప్పండి. అడ్జెక్టివ్స్ అంటే ఏ అడ్జెక్టివ్ అయినా పక్కన నౌన్ తెచ్చుకుంటుంది కదా, ఒక వర్డ్ అడ్జెక్టివా కాదా ఎట్లా డిసైడ్ చేస్తారంటే పక్కన నౌన్ పెట్టి చూడాలన్నమాట, అది అడ్జెక్టివ్స్ అవుతుంది. సఫిక్సెస్ కూడా రాయించడం మీకు, ఎఫ్యూఎల్ కానీ, ఓఈఎస్ కానీ, ఈఎన్టీ కానీ, ఏఎన్టీ కానీ, ఏఎల్ కానీ, ఏబిఎల్ఈ కానీ, ఎల్ఈఎస్ఎస్ కానీ, ఇవన్నీ సఫిక్సెస్ అవుతాయి రైట్. అది నెక్స్ట్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్ ఫార్మ్స్ అంటాం. మెయిన్ వర్బ్స్ అంటే V1, V2, V3, V4. మెయిన్ వర్బ్స్ అంటే అసలైన యాక్షన్ గురించి మాట్లాడతాయి. హెల్పింగ్ వర్బ్స్ అంటే హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట రైట్. నెక్స్ట్ యాడ్ వర్బ్స్ అంటే యాడ్ ఉంది కదా, యాడ్ అంటే మోడిఫై చేయడం అండి, ఏం లేదు. ఈ రెండింటినేమో యాడ్ వర్బ్స్ అడ్జెక్టివ్ చూసుకుంటుంది, మరి ఈ మూడింటినేమో యాడ్ వర్బ్స్ చూసుకుంటుంది అనమాట. సో యాడ్ వర్బ్ అంటే ఒక వెర్బ్ని మోడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, ఒక యాడ్ వర్బ్ని కూడా మోడిఫై చేస్తుంది, అది యాడ్ వర్బ్స్ అంటాం రైట్. సో వెర్బ్ అంటే ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎప్పుడు జరిగింది, మొత్తం చూసుకునేది యాడ్ వర్బ్. సో ప్రిపోజిషన్స్ అంటే పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఆన్, ఇన్, ఎట్, బై, విత్ అవి. తర్వాత కంజంక్షన్స్ అంటే కలుపుతూ ఉంటాయి, అండ్, బట్, సిన్స్, సో, యాజ్. ఓకేనా, నైదర్, నార్, ఐదర్, ఆర్ ఇవన్నీ మనకు కంజంక్షన్స్ అవుతాయి. ఇంటర్జెక్షన్స్ అంటే ఎక్స్క్లమేషన్ అనమాట, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే ఇంటర్జెక్షన్ అంటాం. అయితే యాడ్ వర్బ్లో మీకు చాలా వర్డ్స్ జనరల్గా ఎల్వై తోటి ఎండ్ అవుతాయండి. ఓకేనా, యాడ్ వర్బ్స్ మనకు జనరల్ ఎల్వై తోటి ఎండ్ అవుతాయి, కానీ కొన్నిసార్లు సో మనకు ఎల్వై ఉన్నా కానీ అది మనకు మిస్టేక్ అవుతూ ఉంటుంది. సరే ఫాస్ట్ చూడండి, మీకు ఎప్పుడైనా సరే స్లోలీ ఉంటుంది, క్విక్లీ ఉంటుందండి, కానీ ఫాస్ట్లీ ఉండదు. ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్ అదే, యాడ్ వర్బ్ కూడా అదే. ఫాస్ట్లీ ఉండదు, అడ్జెక్టివ్ అదే, యాడ్ వర్బ్ కూడా అదే. కాబట్టి ఫాస్ట్ అంతే. ఓకేనా, ఫాస్ట్లీ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో రైట్. అర్థమైంది కదండి, ఇదండి. ఓకేనా, సో ఇది మీకు ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. చూడండి, మనకు కంపల్సరీ క్వశ్చన్స్ దీని మీద వస్తున్నాయి. అంటే ఏ వర్డ్, ఒక సెంటెన్స్ ఇచ్చి వర్డ్ అండర్లైన్ చేసి ఇది ఏమవుద్ది, నౌన్ అవుద్దా, ప్రొనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, యాడ్ వర్బ్ అవుద్దా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ టాపిక్ మనకు అందుకే ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, మీకు ఇలాగే కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తక్కువ టైం ఉన్నా పర్లేదు, ఇంపార్టెంట్ టాపిక్స్ని కంప్లీట్ చేయండి చాలు. అప్పటికైనా సరే మీకు మంచి స్కోర్ అనేది వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి మీరు క్లియర్గా ఇప్పటి నుంచైనా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచిగా మన ఛానల్. ఓకేనా, సో యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. నేను ఆల్రెడీ రివిజన్ క్లాసెస్ అని చాలా పెడుతూనే ఉన్నానండి. అన్ని వీడియోస్ చూడండి. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని, కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూడండి, 20 days వ్యాలిడిటీ కావాలంటే 99 rupees కోర్స్ ఉంది, 1 month కోర్స్ ఉంది, డిఎస్సి టెట్ 6 months ఉంది, 3 months ఉంది. ఫోన్పే లేకపోయినా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మీకు బుక్ కావాలనుకుంటే మాత్రం ఆ నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీ బుక్ స్టాల్స్లో అడగండి, ఒక బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఒకసారి బుక్ని, మీ బుక్ స్టాల్స్లో ఉంటే. బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది అనమాట. చాలా ప్రీవియస్ బిట్స్, చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి రైట్. సో బుక్ కాస్ట్ 300 అండి, మొత్తం 508 పేజీల బుక్ ఇది. 300 బుక్ కాస్ట్. డెలివరీ కావాలంటే ప్లస్ 70 rupees పడుతుంది. ఓకేనా రైట్. సో ఇదండి వీడియో. సో ఈ వీడియోని మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే నేను మీకోసం అన్ని వీడియోస్ ఎక్కువ చేస్తూనే ఉంటాను. ఓకేనా, తప్పకుండా టీఎస్ టెట్ వాళ్ళ కోసం నేను వీడియోస్ చేస్తాను. గతంలో చేశాను, మంచి స్కోర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా కంపల్సరీ మీకోసం చేస్తాను. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీరందరూ కంపల్సరీ నా వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్.